తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రుచుల సంగమం తారా సౌత్ ఇండియన్ కిచెన్, కొండాపూర్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో హాయ్ హార్పి. నమస్కారం అల్లుడు గారు. నమస్తే, ఎలా ఉన్నావు? బాగుండా. కేఏపాల్ అండ్ సిపిఐ సిపిఎం తప్ప అన్ని కండవలు వేసుకొని వచ్చావు. ఓవరాల్ గా ఎలా జరుగుతుంది ప్రచారం నెల్లూరు జిల్లాలో? తప్పట్లేదు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి. డబ్బులా? అంటే కేవలం వ్యక్తుల కోసం నువ్వు ప్రచారం చేస్తున్నావా, లేకపోతే పార్టీ కోసం ప్రచారం చేస్తున్నావా? నేను ఆ పార్టీ అయితే నిలబడి ఉండు కాదు. సో ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మనకి ఆది కావచ్చు, సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్, నువ్వు కూడా అక్కడ కనిపిస్తామేమో అనుకున్నాము. పిఠాపురంలో నా లాంటి వాళ్ళు అవసరం లేదు అక్కడ. పవన్ కళ్యాణ్ రోజా గారు వాళ్ళదేముంది చిన్న చిన్న ప్రాణాలు, వాళ్ళదేముంది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా కాదంటే వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు. గెటప్ సీన్ కూడా మన కామెంట్ చేశారు దాని మీద, ఆయన సినిమా ప్రమోషన్ అప్పుడు కూడా. నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువే, నువ్వేమన్నా మదర్ తెరిస్తావే, ఎందుకు నువ్వు నీకంత ఉలికి ఎందుకు అంటుందా? అన్నక భజన చేసుకుంటా, అన్నక జపమాలు చేస్తుంటే నువ్వు మిస్టర్ అయినావేమో. మేము ఆ భజనలు చేయలే. ಮತ್ತೆ యాంకర్ శ్యామల కూడా ఒక కామెంట్ చేశారు కూటమి గురించి, ఎస్పెషల్ ఒక ముసళ్ళ తోడేలు, గుంటనక్క, కుందేలు గురించి ఒక స్టోరీ చెప్పారు. నువ్వు వినే ఉంటావు. ఇప్పుడు శ్యామల చెప్పిందయ్యా, స్పోక్ పర్సన్ భారతదేశంలోకి ఆ మనిషి చెప్పిందే స్టేట్మెంట్. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేశారు. ఒక నెల నుంచి ఆమె మీద వస్తున్నంత న్యూస్ నెల్లూరు జిల్లాలో ఎవరి మీద రావట్లేదు. ఆమె వాయిస్ రికార్డులు, నాకు ఈ కుటుంబంతో పెళ్ళయింది, ఆయన తర్వాత నేను నా పిల్లల ఒప్పందంతో ఈ పెళ్లి చేసుకున్నాను, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను అనే స్థాయికి ఆమెను తీసుకొచ్చారు బాబు. వీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారే కాదు టార్గెట్, సొంత చెల్లెలు కూడా టార్గెట్టే కదా. ఈ రోజు డబ్బులు ఇప్పించి మొన్న భయంకరంగా షర్మిల గారిని తిట్టించారు. ఏమి ఆశించకుండా ఆర్పి నోరు పారేసుకోడు. సో దాదాపు ఒక 2 కోట్ల దాకా విపిఆర్ నుంచి తీసుకున్నారు కాబట్టి నెల్లూరు జిల్లా అంతా ప్రచారం చేస్తున్నారు, ఇష్టానికి మాట్లాడుతున్నాడు. డబ్బు కమ్ముడిపోయిన ఒక వ్యక్తి ఆర్పి అని వినిపిస్తున్న మాటలకి ఏం చెప్తావు? ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పెట్టా, మా వైపు ఫోన్ నుంచి నీ జాతి నీచమైన మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చేశారు, నాకు చేశారు, మా అక్కకు చేశారు. అంటే ఇప్పుడు నేను ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని మా ఇంట్లో తెచ్చుకుంటానా? వైసీపీలో పనిచేసే డబ్బులు తీసుకునే కుక్కల ఎదుటోడి దగ్గర అడుగు తినే స్థితికి ఆర్పి దిగజారిపోడు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రజెంట్ నాతో పాటు నా గెస్ట్ గురించి చెప్పాలి అంటే, మండు టెండర్లను సైతం లెక్క చేయకుండా నెల్లూరు జిల్లాలో తనదైన శైలితో సో ప్రచారం చేసుకుంటూ ఒక చిన్న విరామం ఇచ్చుకొని సో ఇప్పుడు మన స్టూడియోకి వచ్చారనమాట. ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ కమెడియన్ నవ్వుల రారాజు ఆర్పి. సో హాయ్ ఆర్పి. నమస్కారం అల్లుడు గారు. నమస్తే, ఎలా ఉన్నావు? బాగుండా. సో మెడలో ఒకటి కేఏపాల్ అండ్ సిపిఐ సిపిఎం తప్ప అన్ని కండవలు వేసుకొని వచ్చావు. సో ఓవరాల్ గా ఎలా జరుగుతుంది ప్రచారం నెల్లూరు జిల్లాలో? బాగా ట్యాన్ అయిపోయావు, గ్లామర్ తగ్గిపోయింది కొంచెం. నాకు బాధగా ఉంది కానీ తప్పట్లేదు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి. డబ్బులా అంటే నేనా మాట్లాడదు, దాని గురించి కూడా మాట్లాడదు. బాగా జరుగుతుంది. వేమిరెడ్డి గారి దంపతులు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. ఒకరు వచ్చి పార్లమెంట్ సభ్యులు నెల్లూరు, ఇంకొకరు వచ్చేసి కొవ్వూరు ఎమ్మెల్యే అభ్యర్థి. వాళ్ళు చేసిన మంచి సేవలే ఈరోజు వాళ్ళని కాపాడుతున్నాయి. అది సో వాళ్ళ డబ్బులు కాదంటావు? ఎవరిది వాళ్ళ డబ్బులు కాదంటావు? డబ్బులు ఎందుకు అవుతుంది? ఎట్ట డబ్బులు అవుతుంది? ప్రచారం జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు నేను ప్రచారంకి వెళ్ళాలంటే నాకు ఒక రథం ఉండాలా, నేను 10 మందికి అన్నం పెట్టాలా, నేను 10 మందికి తెలియాలా అన్నప్పుడు 10 రూపాయలు ఖర్చు పెట్టుకోకుండా చేస్తారా? ఎవరైనా సరే, నేనైనా సరే 10 రూపాయలు డబ్బులు పెట్టుకోకుండా, నేను ప్రపంచానికి తెలియకుండా, నేను ఒక 150 ఉంటాయి ఊర్లు, ఆ 150 ఊర్లు ఆ 2 నెలల్లో నేను తిరగకుండా, నేను తిప్పకుండా ఉంటే నేను జనాలు తెలియకపోతే ఓడిపోతాను కదా. దానికి కూడా 10 రూపాయలు లేకుండా రాజకీయాలు చేస్తారా? డబ్బులు లేకుండా అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు సంపాదించుకున్నారు, అదే విషయం. ఆ సంపాదనతో పాటు ఈరోజు ఒక అతిపెద్ద స్కూల్ విపిఆర్ విద్యాన్ని పెట్టి, కార్పొరేట్ స్థాయిలో ఒక స్కూల్ని కట్టించి, ఒక ఎగ్జామ్ పెట్టి, ఆ ఎగ్జామ్లో పాస్ అయితే దాంట్లో నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా కట్ చేసే, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. భోజనం కానించి, ప్లే గ్రౌండ్ కానించి కోట్ల రూపాయలు విలువ చేసే స్కూల్ అది. అక్కడ చదువుకునే వాళ్ళని కూడా నేను అడిగిన, మీ అమ్మ ఏం చేస్తుంది, మీ ఏం చేస్తుంది? అందరూ కూడా ఒకరు సెలూన్ షాప్లో పనిచేసేటోళ్ళు, ఇంకొకరు వచ్చేసి కటింగ్, అదే మన ఏదో చిన్న చిన్న క్యాటరింగ్లో పనిచేసేటోళ్ళు, ఆటో డ్రైవర్లు కూతుర్లు,
కాబట్టి అది డబ్బు అందులో సంపాదిస్తారు, కానీ ఆ సేవా గుణం కూడా వాళ్ళకు ఉండాలి కదా. అందులోనే మళ్ళీ విపిఆర్ వైద్యాన్ని ఒకటి పెట్టారు. అందులో షుగర్ కావచ్చు, రక్త పరీక్షలు కావచ్చు, ఈసీజీలు కావచ్చు, ఫిజియోథెరపీ కావచ్చు, టాబ్లెట్లు కావచ్చు, మొత్తం ఫ్రీ. ఎవరైనా ఎన్నిసార్లైనా రావచ్చు, వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. నెల్లూరు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 38 మండలాల్లో 130 వాటర్ ప్లాంట్లు పెట్టారు విపిఆర్ అమృతధార. ఆ వీడియోలు విజువల్స్ నేను తీసినట్టు నువ్వు చూస్తే అల్లుడు గారు మీరు ఏడుస్తారు. ఫ్లోరిన్ వచ్చిన ఇబ్బందులు కావచ్చు, అక్కడ ఈ కిడ్నీ సమస్యలు ఉన్న ఊర్లు కావచ్చు, అసలు అక్కడ మురికి గుంటలో నీళ్లు తాగే వాళ్ళకు కూడా ఏమాత్రం ఆలోచించకుండా నిస్వార్థంగా అధికారంలో లేనప్పుడే 130 వాటర్ ప్లాంట్లు ఇచ్చారు. ఇవ్వడం కూడా ఇచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది, కానీ 24 hours 365 days సర్వీసింగ్ ఫ్రీ. అంటే కేవలం వ్యక్తుల కోసం నువ్వు ప్రచారం చేస్తున్నావా, లేకపోతే పార్టీ కోసం ప్రచారం చేస్తున్నావా? అంటే బిఫోర్ ఆయన వైసీపీలో ఉన్నారు, ఇన్ కేస్ ఆయన వైసీపీ జెండా వైపు ఉండి వైసీపీ కండ వేసుకుని ఉంటే ఆ పార్టీ వైపు నిలబడతావా, లేకపోతే టీడీపీ కూటమి వైపే ప్రచారం చేసేవాడు? నేను ఆ పార్టీ అయితే నిలబడేవాడు కాదు. నాకు విపిఆర్ గారు ఫస్ట్ నుంచి నాకు చాలా అభిమానం, కానీ ఆయన ఏదో అక్కడికి అంటే ఏదో ఒక పార్టీలో ఉంటే అది అధికారంలోకి వస్తే ఒక అగ్నికి వాయువు తోడువైనట్టు మనం ఇంకేదైనా మంచి చేద్దాం వెళ్తాడు, కానీ అది చెడు పార్టీయా లేకపోతే అది ఎలాంటి పార్టీ అయినా ఆయన వెళ్ళే వ్యక్తిత్వం కాదు ఆయనది. ఆయన దగ్గర నెల్లూరులో ఈ రోజు 10 రూపాయలు తీసుకోకుండా ఉన్నోళ్ళు ఎవరూ ఉండరు. ఇన్ కేస్ వైసీపీలో ఉండుంటే ఆ పార్టీ వైపు నువ్వు కూడా ప్రచారం చేసేవాడు కాదు. ఎందుకు? దానికి రీజన్ ఉంది. అంటే ఆయన తెలియకెళ్ళాడు, తెలిసి వెళ్ళాడని కాదు. ఒకటే మనం వెళ్ళి అక్కడ అక్కడ రాజకీయాల్లో ఉంటే అంటే ఇక్కడ నీకు చంద్రబాబు నాయుడు గారు అంటే, పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమా, లేకపోతే విపిఆర్ గారు అంటే? అదే నేను చెప్తున్నా, విపిఆర్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే నెల్లూరులో చేసిన సేవా కార్యక్రమాలు. విపిఆర్ గారు మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నారు కదా. అవును. ఎప్పుడు అడగలేదు ఆయన్ని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని? ఆయన్ని నేను కలిసిందే మొన్న కదా. నేను ఇటువైపుకి రావడం నాకు ఇష్టపడింది. కలిసింది మొన్నేలే. ఆయనతో జర్నీ ఎప్పటి నుంచో ఉంది కదా. ఎవరు చెప్పారు నీకు? లేదు, నాకు ఒక ఫోటో చూపించు, నేను ఎక్కడ ఫోటో దిగింది. అరే నీ ఆఫీస్ లో వెనక అది నా ఇష్టం అబ్బా. అదే నేనే చెప్తుంది మరి. సరే, టాటో కూడా విపిఆర్ అని వేయించుకున్నావు కదా. నేను విపిఆర్ గారి ఫోటో వెనక పెట్టుకున్నా. ఇంత ముందేమో నాగబాబు గారి ఫోటో ఎక్కడ వేయించుకున్నావు? అవును, జబర్దస్త్ అప్పుడు. ఇప్పుడు విపి గారి పరిచయం అయిన తర్వాత మళ్ళీ ఆయన టాటో వేయించుకున్నావు. ఎప్పుడు వేయించుకున్నాను ఇది ఎప్పుడు? సార్ నువ్వు నా త్వర నెల్లూరుకి నేను ఏ టైంలో ఎక్కడ వేయించుకున్నాను, ఏ సమయంలో వేయించుకున్నా నీకు చూపిస్తా. లేకపోతే బ్లడ్ టెస్ట్ శాంపిల్స్ ఉంటాయి కదా, ఇది ఎప్పుడు వేయించుకున్నానని అంత దిగజారిపోయి టాటూలు వేయించుకొని ఎదుటోడి దగ్గర అడుక్కుని తినే స్థితికి ఆర్పి దిగజారిపోడు. ఇందులో నా వైఫ్ పేరు లేదు, మా అమ్మ పేరు కూడా లేదు. నాకెవరు ఇన్స్పైర్ చేస్తారో వాళ్ళదే ఉంది. ఇంకో విషయం చెప్తున్నా, ఆ రోజు ఇష్యూ జరిగినప్పుడు కూడా ఇంటర్వ్యూ జరుగుంటుంది ఇక్కడ. ఆ రోజు కూడా నువ్వు ఒకసారి చెక్ చేసుకో. నేను కింద కూడా ఒకటి చెప్పుంటాను నీతో మాట్లాడేటప్పుడు విపిఆర్ గారి గురించి. కింద నువ్వు నేను మాట్లాడుకునే ఇంటర్వ్యూలో కూడా నెల్లూరులో విపిఆర్ అని ఒక వ్యక్తి ఉంటాడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పుంటాను. నేను తెలుసు నాకు, నేను ఇప్పుడు కలవలేదు. నేను అదే నీకు చెప్పేది, నా వెరైటీ అదే. నా వెనక విపిఆర్ గారి ఫోటో ఉందన్నావు కదా, నేను విపిఆర్ గారితో దగ్గర ఫోటోని పెట్టుకుంటాను కదా నాకుంటే. ఆయన గురించి నువ్వు విని ఫోటో పెట్టుకున్నావు అంతే? విన్నాను, యూట్యూబ్ లో చూసాను నేను కరోనా సమయంలో. అబ్దుల్ కలాం గురించి కూడా వినే ఉంటావు, ఆయన ఫోటో పెట్టుకోలేదు. ఎవరు? నువ్వు. నాకు ఆయన అడ్మైర్ అయింది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు అంటే నేను అబ్దుల్ కలాం నేను తప్పుడు పట్టింది కాదు. ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, గాంధీజీ గారు ఉన్నారు. నాకు లోకల్ గా నా జిల్లా మీద నాకున్న గౌరవం, నా ప్రేమ నన్ను అలా నడిపించింది. అందులో తప్పే ఉంది, అది నా ఇష్టం. మరి ఎప్పుడు మాట్లాడలేదు ఇన్ని సంవత్సరాలలో? ఏది? ఇప్పుడు 5 సంవత్సరాలలో ఎప్పుడు మాట్లాడలేదు కదా? సమయం రాలేదు. సమయం ఎందుకు రాలేదు? నీ గొంతు రాలేదని చెప్పొచ్చు కదా ఇప్పుడు వరకు. సో ఈ రోజు జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి వైపు నిలబడి ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ మనకి ఆది కావచ్చు, సుధీర్, గెటప్ సీను, రామ్ ప్రసాద్, ఇంకా చాలా మంది ఉన్నారు కూడా. సో వాళ్ళలో భాగంగా నువ్వు కూడా అక్కడ కనిపిస్తామేమో అనుకున్నాము. ఎందుకు నువ్వు పిఠాపురం వైపు వెళ్ళలేదు? పిఠాపురంలో నా లాంటి వాళ్ళు అవసరం లేదు. అక్కడ ఆయన సేవా కార్యక్రమాలు, ఆయనకున్న విలువలు, ఇప్పుడు ఆయనకున్న ఫైరు, ఆయనకు అండగా ఉన్న జన సైన్యం కూడా ఉరకలేస్తుంది. అందులో పిఠాపురం ఫస్ట్ నుంచి ఫేవరే. కాబట్టి నా ఓటోళ్ళు ఇప్పుడు నాకు జనసేన అయినా బీజేపీ అయినా 3 కూడా కూటమితో నడుస్తున్నాయి. కాబట్టి నేను ఎక్కడున్నా కూడా పార్టీ పనిచేసినట్టే. ఈసారి అక్కడ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎమ్మెల్యే సీట్లు అత్యధిక మెజారిటీ రాబోతుంది పవన్ కళ్యాణ్ గారికి, అందులో నో డౌట్. పిలిచారా నిన్ను కూడా? ఆది వాళ్ళు, సుధీర్, గెటప్ సీన్ వాళ్ళు అంటే పిలిచినారు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మంది నెల్లూరు వాళ్ళు అటువైపు వెళ్ళారు. నాకు పర్సనల్గా నాకు చాలా ఇష్టం సారు మేడం. సో వాళ్ళు చేసిన సేవా గుణాలు బాగా నచ్చి
నా వంతుగా నేను చెయ్యాలని వెళ్ళాను అంతే. ఓకే. సో ఈ మధ్య ఒక కామెంట్ బాగా వైరల్ అవుతుంది. రోజా గారు వాళ్ళదేముంది చిన్న చిన్న ప్రాణాలు, ఏదో సినిమాలలో ఆఫర్లు రావు, మెగా ఫ్యామిలీ పెద్ద కాంపౌండ్ కాబట్టి హీరోలు ఆఫర్లు ఇవ్వరని, ఒక ఏదో చిన్న చిన్నవి కాబట్టి తప్పక వాళ్ళు చేయటం తప్పితే వాళ్ళదేముంది పెద్దగా ఆలోచించాల్సిన విషయం కూడా కాదంటే గెటప్ సీన్ కూడా మన కామెంట్ చేశారు దాని మీద ఆయన సినిమా ప్రమోషన్ అప్పుడు కూడా. సో నీకేమనిపించింది ఆ కామెంట్? ఇప్పుడు నేను కూడా రోజమ్మను ఒకటే అంటుండా, నీది కూడా చిన్న చిన్న ప్రాణాలు, జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన చేయకపోతే నువ్వు బతకలేవు, జగన్మోహన్ అంతా సెల్ఫీ దిగిపోతే బతకలేవు, జంబాలు ఉండకపోతే నువ్వు బతకలేవు. చిన్న చిన్న ఆర్టిస్టులా మీ అమ్మ మీ నాయన ఏమన్నా దింపడం స్టార్ హీరోయిన్ చేశారా? ఇప్పుడు రోజా గారు మాట్లాడుతున్నారు కదా, ఆవిడ దిగడం ఏమన్నా స్టార్ హీరోయినా, లేకపోతే ఆవిడ స్టార్లకే స్టారా? మరి ఆమె స్టార్లకే స్టార్ కాకపోతే తిరుపతి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసుకి ఎందుకు ఆమెను బతిలాడి ఓపెనింగ్ పిలిపించుకుందాం? ఎవరు బతులాడారు? నువ్వు చూసా బతులాడిందా? అదే బయట అంతా బతులాడితే ఉంది. ఒక ఊరికి వెళ్ళినప్పుడు స్టార్ ని పిలుచుకోవచ్చు కదా, మరి పొలిటికల్ గా పిలుస్తాము, వస్తారు, ఆడవరకే ఉంటది అది. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడకపోతే నేను మాట్లాడను. చిన్న చిన్నోళ్ళు అంటే ఇప్పుడు రోజా గారు ఏమన్నా భారతదేశ నేను సపోర్ట్ అంటలేదు, అంటే నువ్వు ఆమెను అన్నావు కాబట్టి ఎందుకు ఆ రోజు ఇంకొక స్టార్ ని పిలుచుకోవాల్సింది కదా, ఎందుకు రోజమ్మ అని ఆ రోజు పెద్ద పెద్ద పేపర్లలో కటింగ్స్ చూసాం మేము. నేను అనలేదు కదా, ఆవిడ అంద కాబట్టి నేను అంటున్నా. ఇప్పుడు నేను అనలేదు కదా. ఇప్పుడు రోజా గారు నా ఓపెనింగ్కి వచ్చారు, నేను సంతోషంగా స్వీకరించిన. ఇప్పుడు అన్నది కాబట్టే నేను అంటున్నా, అనకపోతే నేను ఎందుకు అంటానా? నాకు అనాల్సిన అవసరం ఏముందా? అది చాలా తప్పుడు మాట కదా. అదే చిన్న వాళ్ళు ఏమి నిన్ను ఉద్దేశించి అసలు మాట్లాడలా, మీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలా. వాళ్ళ క్యాంపెయినింగ్ వాళ్ళు చేసుకుంటారు. నీకెందుకు అంత ఉలుకు, నీకెందుకు అంత బాధ? అందులో నేను కూడా ఉన్నట్టే కదా. చిన్న చితక ఆర్టిస్టులు అంటే నువ్వేమన్నా నేషనల్ అవార్డు ఆర్టిస్టువా? నువ్వేమన్నా మదర్ తెరిసావా? ఎందుకు నీకంత ఉలికి ఎందుకు అంటుందా? ఆవిడ అనింది కాబట్టి నేను మాట్లాడతా. ఆవిడికి నాకేం గొడవ ఉంది? నేను ఏ రోజు ఒక పల్లెత్తు మాట కూడా నేను మాట్లాడలేదే. వాళ్ళు పోయినారు, వాళ్ళకి ఇష్టము, వాళ్ళు అక్కడ చేసుకుంటున్నారు, అది వాళ్ళ ఇష్టం. అది పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళకి పిచ్చి. పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు జబర్దస్త్లో కూడా చాలా చేసినారు, మీరు చేయలేదని నేనేం అనలేదే. మీరు మాకెప్పుడు ప్రత్యర్థి కాదు, అభ్యర్థే. అంత ఉలికి ఎందుకు వచ్చేస్తుంది? ఏమంత భయపడిపోతున్నారా? వాళ్ళు కష్టపడుతున్నారు, ఇష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు. జన సైనికులు ఈరోజు నిలబడ్డట్టే వాళ్ళు నిలబడుతున్నారు. స్వచ్ఛందంగా వెళ్ళి ₹1 కూడా తీసుకోకుండా వాళ్ళు ఆది మంచి బిజీ ఆర్టిస్టు గెటప్ సీను హనుమాన్ అది తప్పు. నేనేమన్నా మిమ్మల్ని ఒక మాట రోజాగా నేను ఇప్పుడు ఒక్క మాట కూడా అనలేదే. మీకెందుకు అంత ఉలికంటున్నా? అప్పుడు ఏం చేయాలంటే హుందాగా రాజకీయాలు చేయి. మేము చిన్న చితక ఆర్టిస్టులు అయితే నువ్వు చిన్న చితక ఎమ్మెల్యేగా నగరికి. మేము మోడీ గారు అమిత్ షా గారు కాదు. నువ్వు అన్నక భజన చేసుకుంటా, అన్నక జపమాల చేస్తుంటే నువ్వు మిస్టర్ అయినావేమో. మేము ఆ భజనలు చేయలే. మధ్య యాంకర్ శ్యామల గారు ఒక కామెంట్ చేశారు కూటమి గురించి ఎస్పెషల్. అంటే నువ్వు ఆ పార్టీ వైపు ఉన్నావు, ఆ పార్టీలో చంద్రబాబు గారి సమక్షంలో జాయిన్ అయ్యావు, ఇప్పుడు తీర్థం పుచ్చుకున్నట్టే కాబట్టి చెప్తున్నాను. ఒక ముసళ్ళ తోడేలు, గుంటనక్క, కుందేలు గురించి ఒక స్టోరీ చెప్పారు, నువ్వు వినే ఉంటావు. ఇప్పుడు శ్యామల చెప్పిందయ్యా, స్పోక్ పర్సన్, భారతదేశంలోకి విలువలు ఉన్న వ్యక్తి, భారతదేశంలోకి ఆ మనిషి చెప్పిందే స్టేట్మెంట్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా ₹1 ఏదో ఎవరిదో ఎగ్గొట్టాడని చెప్పేసి కేసు నడుస్తూ ఉండాలి. నువ్వు కూడా చూసుకో నిన్నేమంటారు ఏంది అనేది. రెండవ పాయింట్, మనం మాట్లాడేటప్పుడు కూడా నువ్వు అన్ని నిజాలు మాట్లాడగలవా? నువ్వు అన్నీ ధైర్యంగా మాట్లాడగలవా? ఏదో మాట్లాడేస్తే 2 ఛానల్లో పడిపోతే ఇది ఎలక్షన్ టైం నడుస్తూ ఉండాలి, రేపు గెలిస్తే అది కాదు కదా. నువ్వు నిజం మాట్లాడు, తప్పే ఉంది. అందరూ అన్ని విషయాల గురించి మాట్లాడు. ఆ ఒక్క విషయం ఎందుకు వచ్చింది నీకు? వాళ్ళు ఏదో మాట్లాడకుండా గాలిస్తే ఎగిరిపోయి గడ్డిపోసలు మనకి ఎందుకు అట్ట పోతా ఉంటాయి అంతే. అంటే చంద్రబాబు గారి సమక్షంలో పార్టీలో చేరావు ఆ రోజు? అవును. అంటే మాట్లాడారా ఏమన్నా నీతో? ఆరిపోయి మాట్లాడలా. టైం ఇచ్చారు అసలుకి? లేదు, నేను వెళ్ళిన సంగతి కూడా ఆయనకి తెలియదు. నాకు నేనుగా వెళ్ళినా, ఎవరినో అడిగినా, అక్కడున్నా, ఎక్కినా, వెళ్ళిపోయినా. నీకు విషయం తెలుసా, నేను ఎక్కేటప్పుడు కూడా నేను సరిగ్గా ఫోటో దిగుండా నన్ను తోసేసి ఉంటారు చూడు. నేను అసలు అక్కడున్న సంగతి ఎవరికీ తెలియదు. నాకు నేనుగా వెళ్ళినా, ఏదో పెట్టారు, ఆర్పింది, తోసి తొక్కని పోయా. సచిన్ గారితో కూడా 1 డే నేను ఉన్నా పట్టోరాజు వారి కంట్రీలో. ఈ రోజు కూడా ఫోటోలు ఉంటాయి చూడు. అంటే నేను వెళ్ళగలిగాను, ఆయనతో ఉండగలిగినా. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో రోజంతా ఉండలేకపోవచ్చు, కానీ ఒక 10 నిమిషాలు పోయి ఒక ఫోటో దిగి మాట్లాడలేనా? మాట్లాడచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నన్ను తోసినా, తన్నినా, తొక్కినా నేను వెళ్ళాల్సిన వేలు నేను వెళ్ళలేదు అంతే. ఆడిపోయినా నన్ను ఎవరు చూసుకోవాలా, ఒక మాస్క్ వేసుకోమని ఎందుకు ఫస్ట్ చూద్దామని వెళ్ళినా. ఆ తర్వాత అక్కడ పైకి వెళ్ళినా,
గబగబా ఆ హడావిడిలో తోసినారు. తోయిని నాకు పోయేది ఏముంది, నాకు అభిమానం ఉంది అంతవరకే. నా ఆత్మాభిమానమే నాకు అక్కడ చెడిపింది అనిపించాలి. కళ్యాణ్ గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. ఉహు. సో ఓవరాల్గా ఇప్పుడు తిరుగుతున్నావు కాబట్టి నెల్లూరు జిల్లా అంతా తిరుగుతున్నావా, బాగా? లేకపోతే కేవలం ప్రశాంత్ రెడ్డి గారు, వేమిరెడ్డి నెల్లూరు అంతా ఆయన పార్లమెంట్ అభ్యర్థి కాబట్టి ఆయన కావలి, నియోజకవర్గాలు మొత్తం. ఇందుకూరు, తర్వాత వచ్చేసి కోవూరు, ఉమ్. తర్వాత వచ్చేసి నెల్లూరు రూరల్, సిటీ, ఉదయగిరి అన్ని తిరిగా. మేడంతో కూడా ఆల్మోస్ట్ అన్ని తిరిగా. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది? నాకు తెలిసి ఉమ్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 3.5 లక్షతో గెలుస్తారు మెజారిటీ. ఉమ్. ప్రశాంతి రెడ్డి గారు 75,000 పైన మెజారిటీతో గెలుస్తారు. అందులో నో డౌట్. ఇది ఓకే. మళ్ళీ మనం ఎలక్షన్స్ అయిన తర్వాత నేను మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు నాకు అనుభవం లేదు అని నువ్వు అనొచ్చు, కానీ నాకు ఈ 2 నెలల అనుభవం నేర్పించేసింది. ఆడకి వెళ్ళడం, నేను సరదాగా పక్కకి వెళ్ళడం, వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చెప్పడం, ఆ కరెంటు బిల్లులు, తర్వాత వచ్చేసి ఇసుక దందాలు, పిల్లకాయల గంజాయిది. నువ్వు కావలికి వెళ్తే అల్లుడు గారు, నేను నీకు ఎలా ఒట్లు ఎలా కూడా అర్థం కావట్లేదు. కావల్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ దగ్గర గంజాయి అమ్ముతున్నారు. ఉమ్. ఒక ఆవిడ నాతో డైరెక్ట్గా అనింది, నాయన వాళ్ళని చూసి మేము భయపడుతున్నాం, మీరేం ఇళ్ళకి రాబలేదు. ఆ కాలేజీలో గంజాయి అమ్ముతుంటే నా కొడుకు మొన్న తాగి యాక్సిడెంట్ చేసుకుని పడిపోయినాడు, లోపలే ఉన్నాడు నా బట్ట అనింది. గంజాయి వ్యాపారం ఎక్కువైపోయింది, దందాలు ఎక్కువైపోయినాయి. నువ్వు ముందు కట్టడి చేసేవా లేదా అనేది నా దృష్టిలో నేను అడగట్లే. ముందు అనేది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆపాడా లేదా రెండో విషయం మాట్లాడదాం. ఉన్న మందును కూడా ఆయన నీళ్లు పోసి ఏదో స్పిరిట్ వేసేసి దాంట్లో ఏదేదో కలిపేసి ఈరోజు మాంగళ్యాలు మొత్తం పసుపు తళ్ళన్నీ దిగుతున్నాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల కారణం వల్లే. ముందు బ్యాన్ చేస్తా అన్నావు, నువ్వు ఎలాగో చేయవు అని అందరికీ తెలిసేది. కానీ అదే ముందు నాయన పిచ్చెక్కిపోయి ఇంట్లో అల్లాడిపోయి వాళ్ళకి తెక్కరేగిపోయి అయ్యేం పేరులో తెలియట్లే. ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంక ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మందు అనేది క్వాలిటీగా ఉండేది, ఒక రేటు ఉండేది. 100 రూపాయలు ఎక్కువ పెరిగింది, తాగేది కూడా మంచి ముందు కాదు. దానివల్ల లివర్లు చెడిపోయి, మెంటలు ఎక్కిపోయి, కళ్ళు తిరిగిపోయి, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయని కొంతమంది ఆడలు నా దగ్గర ఏడ్చింది. నేను నీకు చెప్తున్నాను అంతే. నువ్వు అన్నావు కదా, నువ్వు క్యాంపెయిన్కి వెళ్ళి నువ్వు అడిగితే నేను చెప్పొచ్చు, క్యాంపెయిన్ అనే పదం వాడావు కాబట్టి. ఇది అతి. కానీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని బాగా టార్గెట్ చేశారు. ఒక నెల నుంచి ఆమె మీద వస్తున్నంత న్యూస్ నెల్లూరు జిల్లాలో ఎవరి మీద రావట్లేదు. సో ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు కావచ్చు, లేకపోతే ఇంకా ఆమె వాయిస్ రికార్డులు, ఫోన్లు రికార్డ్ చేసినవి బయటికి రిలీజ్ చేయటం. అంటే ఆమంతటా ఆమె స్టేజ్ మీదకి వెళ్ళి నాకు ఈ కుటుంబంతో పెళ్ళి అయింది, ఆయన తర్వాత నేను నా పిల్లల ఒప్పందంతో ఈ పెళ్లి చేసుకున్నాను, నన్ను నేను పరిచయం చేసుకుంటున్నాను అనే స్థాయికి ఆమెను తీసుకొచ్చారు బాబు. అంటే ఓవరాల్ గా ఆమె ఎలా దీన్ని అల్లుడు గారు డైజెస్ట్ చేసుకుంటున్నారు? ఏ ఆడవాళ్ళకైనా చాలా కష్టం ఇలాంటి పరిస్థితులు. మీరు మంచిగా అడిగారు, మీరు బాధపడుతున్నారు, నాకు అనిపించింది, సంతోషం. ఈడ నీకు ఒక మాట చెప్పాలి, వీళ్ళు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారే కాదు టార్గెట్, సొంత చెల్లెలు కూడా టార్గెట్టే కదా. ఈరోజు డబ్బులు ఇప్పించి మొన్న భయంకరంగా షర్మిల గారిని తిట్టించారు. కోవూరులో ఉండే ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి నువ్వు చెప్పింది ఏదైతే అన్నాడో, అప్పుడు నేను నెల్లూరులో ప్రెస్ పెట్టి ఇలా మాట్లాడబాకు ప్రసన్న కుమార్ రెడ్డి, నీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, పద్ధతిగా వ్యవహరించు, హుందాగా వ్యవహరించు, 30 సంవత్సరాలు అంటే 6 సార్లు గెలిచిన నీ చరిత్ర ఆడవాళ్ళ మీద నేర్పించిన విద్య నీది ఇది అని పెట్టిన తర్వాత అది ట్రెండ్ అయింది. నాకు చాలామంది ఫోన్ చేసి బాగా మాట్లాడినామన్నారు, అయిపోయింది. అధికారంలో ఉంటే తప్పులే, అధికారానికి అహంకారం తోడవడకూడదు అల్లుడు గారు. ఇంట్లో ఆడవాళ్ళు నుండి ఆ ఆడవాళ్ళు ఏం చేసినారు, ఆడవాళ్ళ మీద టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? నువ్వు తిట్టు, తప్పులేదు, మగాళ్ళని తిట్టు, మగాళ్ళని కాలర్ పట్టుకున్న తప్పులే, ఆడ మంచి జాకెట్ పట్టుకుంటే తప్పు. అది సంస్కారం, మన సంస్కారం, మన దేశ సంస్కారం. అంటే మగాడు కాలర్ పట్టుకుని ఆడు రాజులో బతకగలడు, ఆడు తలదించుకొని బతికే క్యారెక్టర్ కాదు, ఆడు మగాడు బుజ్జి అంటారు. ఆడవాళ్ళు జాకెట్ మీద టచ్ చేసినా కూడా సంస్కారం కాదు. మన ఎలా కొంచెం స్ట్రాంగ్ గా ఉంటారా, లేకపోతే కొంచెం బాధపడే టైప్ అయినా? బాధపడకుండా ఎందుకుంటారా అలాంటి మాటలు అంటే? బాధపడినారు, వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది రాజకీయం, మనం ఉంటుంది, గెలుస్తున్నారు అనే దమ్ము ధైర్యం తెలిసిపోయిన తర్వాత అవతల వాళ్ళకి ముచ్చెమట్లు పడుతున్నప్పుడు, అంటే ఏ గవర్నమెంట్లో ఇది లేదు, నువ్వు గెలిచిపోతున్నావు అన్నా నువ్వు ఏ దందా చేసావో గిందా చేసావో అని చెప్పేవాడిని. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉండే దౌర్భాగ్యం ఏంటంటే, సొంత చెల్లెలు షర్మిలమ్మ ఆవిడని పట్టుకొని బండబూతులు తిట్టించారు, ఇంకొక ఆవిడ సునీతమ్మ ఆవిడని పట్టుకొని తిట్టిస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లి చేసుకున్నారు అన్నారు. చిన్న విశ్లేషణ ఇస్తా, ఎవరు ఇవ్వని విశ్లేషణ. 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ కుటుంబంలో ఏదన్నా సమయం సందర్భం వచ్చినప్పుడు బాధపడి ఉంటారు తప్ప, సరే ఏంద్రా ఇది జరిగిందని సమాజానికి ఏమన్నా సమస్య వచ్చిందా?
పార్టీ అధికారంలోకి వస్తే ఏదన్నా మీకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తాం నాకేం పోస్ట్ అవసరం లేదయ్యా. ఆడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నేను పోస్ట్ బయట ఒక టాక్ ఉంది, కాదు. ఏమి ఆశించకుండా ఆర్పి నోరు పారేసుకోడు. సో దాదాపు ఒక 2 కోట్ల దాకా విపిఆర్ నుంచి తీసుకున్నారు కాబట్టి నెల్లూరు జిల్లా అంతా ప్రచారం చేస్తున్నారు, ఇష్టానికి మాట్లాడుతున్నాడు. డబ్బు కమ్ముడిపోయిన ఒక వ్యక్తి ఆర్పి అని వినిపిస్తున్న మాటలకి ఏం చెప్తావు? ఇప్పుడు నేను ఫస్ట్ ఒక ఇంటర్వ్యూ పెట్టా, మా వైఫ్ ఫోన్లు వచ్చాయి, నీచాతి నీచమైన మాటలు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ చేశారు, నాకు చేశారు, మా అక్కకు చేశారు. అంటే ఇప్పుడు నేను ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని మా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటానా? అంటే మా ఇంట్లో వాళ్ళు తిట్టినా పర్వాలేదు, నాకు డబ్బు ముఖ్యం అని బతకతానా? చదువుకొని వచ్చింది, నన్ను నమ్మి వచ్చింది, నేను పెళ్లి చేసుకున్నా, అమ్మ మనకు డబ్బులు చాలా అవసరము, భలే ముఖ్యము, నాకు వాళ్ళు డబ్బులు ఇస్తానంటున్నారని చెప్పేసి నేను మా ఇంట్లో ఆడవాళ్ళని నీచంగా వైఎస్ఆర్సీపీ ఏమంటారు దాన్ని డబ్బులు తీసుకుని మాట్లాడే కుక్కల చేత పార్టీలలో ఉంటే అది కామనే. ఇంకా నేను అదే అంటున్నా, ఇప్పుడు నా కుటుంబాన్ని కుక్కల చేత వైసీపీలో పనిచేసే డబ్బులు తీసుకునే కుక్కల చేత నా భార్యని నా నాయన్ని మా అక్కని తిట్టించుకోవాలంత అవసరం నాకు లేదు. రెండోది, వేమిరెడ్డి గారి దంపతులకి నాలాంటోడు వెళ్ళి పని చేస్తే గెలవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నెల్లూరు చరిత్రలో వాళ్ళకంటూ గొప్ప గుణం ఉంది, వాళ్ళకు మంచి పేజ్ ఉంది. నేను స్వచ్ఛందంగా వెళ్ళి నేను చేసుకొని నేను వస్తాను మేడం అని నేను వెళ్ళాను తప్ప ఆ రోజు ఇంటర్వ్యూ కూడా నేను పెట్టుకున్నా ఆవిడ మీద గౌరవంతో నేను పెట్టా. 130 వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, వైద్య కావచ్చు, మా నెల్లూరు జిల్లాలో 600 మంది కాలు లేని వాళ్ళకి జైపూర్ ఫుడ్లు ఫ్రీగా అందించారు. ఈరోజు కళ్యాణ వైభవోత్సవం జరిగిన, లక్ష దీపోత్సవం జరిగిన, ప్రీ క్రిస్మస్ జరిగిన, రొట్టెల పండుగ జరిగిన డబ్బులు ఇచ్చేది ఆయనే. తిరుపతిలో ఫ్రీ క్యాన్సర్ అగ్రి చేయాల్సిందే. నా స్వార్థం వాళ్ళతో ఉంటే నాకు పుట్టబోయే బిడ్డలకు మంచి జరుగుతుంది. నా స్వార్థం అంతే. డబ్బులు తీసుకొని చెయ్యాలి అని అనుకుంటే ఆ రాజకీయం వేరుంటుంది. వాళ్ళకి నాలాంటి ఒకడాగాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ చరిత్రలో సృష్టించి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు ఈరోజు. వాళ్ళ ఇంటికి నేను చూసా. ఒకరోజు నేను కావలికి వెళ్ళా, ఇది ఉండాలి అల్లుడు గారు నిజాయితీగా. కావలికి వెళ్తే ఏరియా వాళ్ళు వచ్చినారు, సార్ అన్నారు, ఏమయ్యా అన్నాడు, ఒక 2 వాటర్ ప్లాంట్లు కావాలి సార్ అన్నాడు. సరే ఇస్తాను, కానీ ఈ టైంలో ఇవ్వకూడదు, ఎలక్షన్స్ జరిగితే నాకు ఇస్తానులే అమ్మా అన్నాడు. మధ్యలో ఎవరో ఒక ఆయన, సంబంధం లేదు, ఒక ఆయన, ఇదిగో సార్ని గెలిపించండి, సార్ గెలిస్తే నేను ఇప్పిస్తానులే అన్నాడు. అక్కడ ఎమ్మెల్యే వాళ్ళు కాదు, ఒక వ్యక్తి, వాళ్ళని తీసుకొచ్చిన వ్యక్తి ఉంటాడు కదా. అంటే ఏందో నువ్వు మాట్లాడితే వాళ్ళ ఊర్లో వాటర్ ప్లాంట్లు లేవన్నాడు, నేను ఈ టైంలో ఇవ్వకూడదు అన్నా. ఆడ వరకు బాగుంది. నేను ఇంతకుముందు ఏమైనా అధికారంలో ఉండి ఇచ్చినానా, నేను ఏమైనా ఆశించి ఇచ్చినానా? 130 వాటర్ ప్లాంట్ నేను ఇచ్చినాను. నువ్వు ఓటేసినా ఓటీపోయినా, నేను గెలిచినా గెలవపోయినా, ఎలక్షన్స్ అయిపోగానే నన్ను గెలిస్తే నేనే వాటర్ ప్లాంట్లు ఇస్తాను, నేను చూసుకుంటాను అన్నాడు. ఇది నేను దగ్గరుండి చూసిన విషయం. ఇది ఇంతకన్నా ఏం గొప్ప గుణం ఉంటుంది ఒక మనిషికి? అంటే నాకు ఓటేయని కూడా అడగలేదు, నీ ఇష్టం అమ్మా, నీకు నేను అడగతాను, ఇష్టం ఉంటే లేకపోతే పో, కానీ నాకు ఓట్లు వేస్తే నేను వాటర్ ప్లాంట్లు ఇస్తాను మాత్రం నేను చెప్పనమ్మా. మీరు వెళ్ళాలంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినాయి. ఈరోజు అదే స్కూల్లో 10th స్కూల్ ఫస్ట్ వస్తే వాళ్ళకి బతికినంత కాలం సెటిల్ అయ్యేంత వరకు మొత్తం డబ్బులు ఇచ్చేది విపిఆర్ గారి దంపతులే. ఎలా ఉంటుంది నువ్వు చెప్పు అల్లుడు గారు? 10th స్కూల్ స్కూల్ ఫస్ట్ వస్తే చాలు, వాళ్ళు ఐఏఎస్ చదవని, ఐపీఎస్ చదవని, వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, మళ్ళీ ఫెయిల్ అవ్వని, మళ్ళీ డబ్బులు పెడతారు. ఈ విధంగా కొన్ని 100 మందికి సాయం చేస్తున్నారు. కొన్ని 100. ఈరోజు సార్ దగ్గర 25,000 మంది పనిచేస్తారంట, నాకు తెలియదు, ఒకరు చెప్పినారు. 25,000 మందిలో ఆల్మోస్ట్ 90% మంది పిల్లకాయలు ఉచితంగా చదివిపిస్తున్నాడు. నేను కావాలా? నా ఓటోడు కావాలా? తిరుమలకు పోయి కోలాటం చేస్తారు చూడు, ఏది శ్రీవారి సేవ అని ఉంటుంది చూడు, ఆ సేవ కోసం నేను వెళ్ళాను తప్ప నేను అంత దిగజారిపోయే క్యాండిడేట్నే కాదు. వాళ్ళకి నేను అవసరం లేదు అల్లుడు గారు, మీకు తెలుసుంటుంది. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నా వినండి, ఇంత చేసిన వాళ్ళకి ఒక పార్టీ అధికారం కావాలని కాదు, వాళ్ళు చూడని డబ్బు కాదు, వాళ్ళు చూడని జీవితం కాదు, వాళ్ళు చూడని లగ్జరీ లైఫ్ కాదు. ఈరోజు ఒక పార్టీ కనుక వాళ్ళ పార్టీ కోసం కాదు, నేను దగ్గరుండి చెప్తున్నా మామ సార్, పార్టీ కోసం కాదు. నేను ఎందుకంటే సార్తో 2-3 సార్లు పర్సనల్గా విన్న మాటలు చెప్తున్నా, పార్టీ కాదు. అప్పుడు కూడా రాజ్యసభ తీసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి బతులాడినాడు, అది నాకు తెలుసు. బతులాడితే వెళ్ళినాడు తప్ప ఆయనకి ఏం ఉండదు. అలా అనుకుంటే ఆయన ఎప్పటి నుంచో గొప్ప వ్యక్తి, గొప్ప చరిత్ర ఉన్నాడు, మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అది. అప్పటి నుంచే ఆయనే అనుకుంటే, ఏ పార్టీ అనుకుంటే పోదు. ఇంకా ఇంతకుముందు 15 సంవత్సరాల ముందు బాగుందా? మనకు చాలు ఈ జీవితం, 10 రూపాయలు సంపాదించుకున్నాం, జనాల్లోకి వెళ్ళాలా,
అధికారం చేతిలో ఉంటే కొన్ని జీవోలు పాస్ చేయించుకోవచ్చు, కేంద్రం నుంచి నిధులు తెప్పించుకోవచ్చు తప్ప నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఇది వాస్తవం వాస్తవం వాస్తవం. నువ్వు అనొచ్చు ఆ పార్టీలో పోయినాడు, ఇది వాస్తవమైన మాట పాపం. మళ్ళీ ఎవరిని తిట్టడు. నేను ఉంటాను కదా, ఆ పార్టీ వాళ్ళు చేశారు ఆర్పీ అని అండు, ఏం మాట్లాడు అమ్మనంతే. మనం పని చేయాలా పని చేయాలా పని చేయాలా పని చేయాలి. వాళ్ళు చాలా చాలా లగ్జరీ లైఫ్ వాళ్ళది. వాళ్ళకి ఇంత జనాల్లో పడి ఉండాల్సిన అవసరం లేదు. ఒకటే అధికారంలోకి వస్తే ఆమె కూడా బాగా తిరుగుతున్నారు అనుకో. బాగా నేను చెప్తున్నా రాసుకో, ఈసారికి అత్యధిక మెజారిటీ. ఒక 20 రోజుల ముందు ఒక 10% మేడం హిట్లో ఉండింది, ఇప్పుడు 100% క్లియర్ అయిపోయింది. ఆయన గెలుస్తారు. నారాయణ గారు అయితే బంపర్ మెజారిటీ నెల్లూరులో. ఓవరాల్ గా నెల్లూరు డిస్ట్రిక్ట్ అని తిరుగుతున్నావు కాబట్టి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నావు? ఎన్ని సీట్లు అని జనం మాట ఏం చెప్తున్నారు ఎక్కువ? మొదటి నుంచి రాజకీయాల్లో నెల్లూరు రాజకీయాన్ని బేస్ చేసుకునే జరుగుతుంది. అవును, బంపర్ మెజారిటీ తెలుగుదేశంకి వచ్చినప్పుడు కూడా నెల్లూరు జిల్లానే వైసీపీకి కంచుకోట అంటున్నారు. కంచుకోట ఇప్పుడు కాదండి గారు, దాని ముందు కాంగ్రెస్ అయినా ముందైనా అది ఏందో కానీ నెల్లూరు రెడ్లు కావచ్చు, ఆ కాంగ్రెస్ స్వభావం కావచ్చు, అది ఉంది. ఈసారికి దాన్ని పూర్తిగా మళ్ళీ తిరుగు అదే రాకుండా మాత్రం పూర్తిగా జరిగేటట్టుంది. పూర్తిగా జనాలు ఇందాక చెప్పాను కదా, కరెంటు ఇంతకుముందు ఏసీ వేసి వచ్చాము అని భయపడిపోయి వెనక్కి ఆపేవాళ్ళు, ఇప్పుడు ఫ్యాన్కి కూడా భయపడుతున్నారు. ఇప్పుడు పూర్తిగా మారింది, చాలా వరకు మారింది. ఇంకోటి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి పొత్తు పెట్టుకోవడం, ఆయన గలం విప్పడం, ఆ గలం ఈ యువగలం ఈ ప్రజాగలం మోడీ గారి నాయకత్వానికి సంబంధించి తిరుగులేని నాయకుడు, ఆయన పూర్తి మద్దతు ఉండడం, జనాలకి ఏదైతే మేనిఫెస్టో ఉందో దాని మీద పూర్తి నమ్మకం వచ్చేసింది. అంటే పూర్తి నమ్మకం వచ్చింది, చేయగలరు ఇది చేద్దాము అనే పద్ధతి అనేది పూర్తిగా జనాల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఫైనల్ గా నెల్లూరు జిల్లాకే పరిమితమా, లేకపోతే ఇటు సైడ్ వచ్చి పిఠాపురం ఎవరు అడిగారు ఇటు కూడా వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉందా ఈ 2-3 days లో? నేను ఎట్టా బాను, నేను ఓన్లీ వేమిరెడ్డి గారు వాళ్ళతోనే ఉంటాను. ఓకే, నాకు నేను చేయగలిగింది. ఇప్పుడు ఆ రోజు బాగా ఇబ్బంది అనిపించింది, నేనే ప్రెస్ మీట్ పెట్టుకున్నాను, నాకు ఎవరు చెప్పలేదు. నాకు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి నాకు ఇన్స్పిరేషన్. అంత చెప్పాలంటే రేపు సాయంత్రం దాకా ఉంటుంది వాళ్ళ గురించి. సో నేను స్వచ్ఛందంగా వెళ్ళాను. అంతెందుకు అల్లుడు, అదే ఎంపీలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి హైదరాబాద్లో. అమ్ముడు పోవాలి అనుకుంటే నెల్లూరు పోవడం ఎందుకో, ఏడే అమ్ముడు పోవచ్చు కదా. నేను ఎక్కడ బట్టి ఎలక్షన్ అడావిడే నడుస్తుంది కదా, నేను కూడా మాట్లాడతాను అక్క, నేను కూడా మాట్లాడతానన్నా, కింద పల్లి దొల్లాడతానన్నా మీకోసం అని అంటే ఎలక్షన్స్ టైం అది. అలా నేను ఎప్పుడూ చేయను, అంత దిగజారిపోయే క్యారెక్టర్ కాదు నాది. సో థ్యాంక్ యూ ఆర్పి. బిజీ షెడ్యూల్లో కూడా నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చావు. సో విపిఆర్ గారి మీద ఉన్న ప్రేమ కోసం, ఆ కుటుంబం బాగుపడాలి, వాళ్ళిద్దరు గెలవాలి, భారీ మెజారిటీ రావాలని నీ వంతు నువ్వు కష్టపడుతున్నావు. సో ఎనీహౌ విష్ యూ గుడ్ లక్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.